అంటే తల్లితో సమానం అంటారు. కానీ నీతో ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉంది. నువ్వే మా అన్నయ్యని ఇలా తయారు చేశావు. నువ్వనే దానివి లేకుండా ఉంటే కుటుంబం ఇలా ఉండేది కాదు. పాలకుండలో ఉప్పు గల్లులా నువ్వు వచ్చిన తర్వాతే ఉమ్మడి కుటుంబం ఇలా విడిపోయింది. నేను భూమి మా బతుకు మేము బతుకుతున్నాం. మీ దారిలో మీరు వెళ్తున్నారు. రేయ్, తనే తప్పు చేయలేదు. తప్పు చేసింది నువ్వు. నీ భార్య మాటలు విని నువ్వే ఇంత దూరం తీసుకొచ్చావు. అన్నయ్య, నువ్వెప్పటికీ భూమిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను ఏ రోజు మనం విడిపోవాలని కానీ మన కుటుంబం విడిపోవాలని కానీ కోరుకోలేదు. ఈ క్షణం కూడా అందరం కలిసి ఉండాలని కోరుకుంటుంది. నువ్వు నా భార్య తప్పుల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ భార్య చేస్తున్న తప్పుల గురించి ఆలోచించడం మానేశావు. ఒక్కసారి ఆలోచించి చూడన్నయ్య, నీకే అర్థమవుతుంది. రేయ్, ఇవన్నీ వదిలే. నువ్వు ముందు కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? నన్ను చేసుకో అంటున్నావు, మరి నువ్వెందుకు చేసుకోకూడదన్నయ్య? నేను నీ మీద హత్య ప్రయత్నం చేశానా? నిన్ను చంపాలని చూశానా? ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా నువ్వెందుకన్నయ్య మౌనంగా ఉంటున్నావు? నువ్వు కేసు పెట్టావు కాబట్టి నా మీద ప్రేమతో అలాగే కేసు పెట్టింది. హోటల్ డెవలప్ చేద్దామని ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టాను, అప్పు తీసుకున్నాను. తిరిగి నేను కడతాను. అది నా బాధ్యత. నీకెందుకురా? నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? వాళ్ళెవరో నాకు డబ్బులు ఇచ్చారు, నేనెక్కడ బాగుపడిపోతానో అన్న బాధే కదా నీకు? నువ్వు బాగుపడితే నాకంటే సంతోషించేవాడు ఇంకెప్పుడు ఉండడన్నయ్య. బాగుపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, నాశనం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇచ్చిన వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో నాకు తెలుసన్నయ్య. నీకే ఇంకా తెలియటం లేదు. కేవలం ఆస్తి పేపర్లు పెడితేనే నన్ను నమ్మి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారని వాళ్ళని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంత చేశారో నాకు తెలియదనుకున్నావా? ఏమీ చేయనట్టు మాట్లాడొద్దురా. మీరిలా మాట్లాడుకోవడం కాదురా, చెప్పిన మాట వినండి. కాసేపట్లో కోర్టు మొదలవుతుంది. కోర్టు గడిపెక్కిన తర్వాత మన కుటుంబం విషయం ఊరందరి విషయం అవుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. రేపటి నుండి తలెత్తుకుని తిరగలేంది మనమేరా.